తీసుకుని కొంచెం వెనక్కి వీపీఆర్ గారిని కలిసాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానికి శాలువాతో బొకేతో సత్కరించాం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. మీరు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్ధమయ్యారు. వారు పోటీకి సిద్ధమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు, అడుగడుగునా కూడా కుట్రలు, అడుగడుగునా కూడా కుతంత్రాలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫలానా అభ్యర్థిని మార్చమని కానీ లేదా ఫలానా అభ్యర్థిని ఉంచమని కానీ ఎక్కడా చెప్పలా. తాను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల్ని పెడుతుందో వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, దీవించండి, ప్రోత్సహించమని చెప్పారు. అలాంటిది ఒకరోజు ఒక అభ్యర్థిని జిల్లా దాటిస్తారు. దాటిచ్చిన తర్వాత ఎందుకు దాటిచ్చాయంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాటించమని చెప్పారని చెప్తారు. పత్రికల్లో, టీవీల్లో వార్తలు వస్తాయి. దాన్ని వైసీపీ అధిష్టానం ఖండించదు. అదేవిధంగా ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు, మరో కొంతమంది టికెట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పని. వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు. అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడలేదే. మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా, సమర్థించారా, ఏ విధంగా తెలుస్తుంది? వారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా, మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి, అందరూ కలిసి పనిచేస్తాం, సమన్వయం చేసుకుంటామంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసుతో అంగీకరించారు. అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. ఎందుకు మార్చారయ్య అంటే వెంటనే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు. ఏమని? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు వీపీఆర్ గారిని? ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగలా. పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని. ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా. రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాద రహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం
తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం, తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది.